అక్షయపాత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మిడ్ డే మీల్స్ సరఫరా చేయుటకు నర్సరావుపేటలోని కేసన్పల్లి వద్ద ఎకరం పొలంలో అక్షయపాత్ర ఫౌండేషన్ మిడ్ డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర ప్రసాద్, నర్సరావుపేట మార్కెట్ చైర్మన్ శ్రీనివాసరావు, కృష్ణవేణి కాలేజ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, నర్సరావుపేట తహసీల్దార్ వేణుగోపాల్, ఎంఏఎం కళాశాల చైర్మన్ రామశేషగిరిరావు, శ్రీ భవిష్య జూనియర్ కళాశాల డైరెక్టర్ పాతూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. शांति शांति विद्वानमृतयोवति नान्य पंथायनाय प्रजापतिस्य रतिगर्भे अन्तः अजायनो विजायते अग्निरे तस्मात् जाता विजावयः यत्पुरुषेण यदुः అందరికీ కూడా ఈ సంవత్సరం అన్ని బాగుండాలని చెప్పి ముఖ్యంగా రైతులకు సంబంధించి కొద్దిగా రేట్ల గురించి వాటి గురించి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. ఈ సంవత్సరం అందరికీ క్లియర్ అయ్యి మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మంచిగా వర్షాలు పడాలి ఈ సంవత్సరం. పోయినసారి అంత పడినా దానికంటే కొద్దిగా ఎక్కువ పడితేనే సరైన సమయంలో పడాలని కోరుకుందాం. అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. అలాగే ఈరోజు అక్షయ పాత్ర ఈ ప్రాజెక్ట్ని దాదాపు 4 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుకుంటా ఉన్నాం, చెయ్యాలి అని చెప్పి. కొద్దిగా డోనర్స్ తీసుకొచ్చాం. కొంతమంది అంటే సరిపోయినట్టు రాకపోయేటప్పటికి కొద్దిగా వెనక్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా వెంకట్ గారు ముందుకు వచ్చి దాదాపు 8 కోట్ల రూపాయల దాకా ఆయన వైపు నుంచి ఈ కిచెన్కి డొనేట్ చేస్తున్నారు. గురిజాల పులిపాటి నుంచి యాక్చువల్లీ నేను అక్కడ చేయమన్నా గురిజాల గారు మార్చాలి కానీ వీళ్ళ కన్వీనియన్స్ కోసం అని చెప్పి వీళ్ళ స్టాఫ్ వీళ్ళు ఇక్కడైతే కొద్దిగా ఈజీ దొరుకుతారని చెప్పి ముందు ఇక్కడ చేస్తాము. తర్వాత అక్కడ కూడా చేసే కార్యక్రమం చేస్తాం. దాంతోపాటుగా రెండవది ల్యాండ్ గురించి, భూమి గురించి అవసరం వచ్చినప్పుడు శేషగిరి గారు చాలా చోట్ల ఎదిగాం, గవర్నమెంట్ వాళ్ళు అడిగాం, అందరినీ అడిగాం, కుదరలా. కానీ శేషగిరి గారు ముందుకు వచ్చి మేము ఇస్తాం ఫ్రీగా అని చెప్పి ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఆయనకి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మూడవది కృష్ణారావు గారు, అంటే ఈరోజు రాలేదు, ఆయన కాకినాడ. ఆయన కృష్ణారావు గారిది ఏంటి దీనికి లింకు అంటే, నా దగ్గరకు ఎప్పటి నుంచో తెలుసు, ఒక 5-6 నెలల క్రితం వచ్చారు. వాళ్ళు రైస్ ఎక్స్పోర్ట్స్లో ఉన్నారు. సో సెంటర్లో ఏదో ట్యాక్స్ వేసి కొద్దిగా మార్చారు. మొత్తం బిజినెస్ కూడా కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్న టైంలో ఆయన వచ్చి, సార్ మీరు ఏదో ఒక హెల్ప్ చేయాలి అన్నారు. రైతులకు ఉపయోగపడితే తప్పకుండా చేస్తాము అంటే, చేయండి సార్, నేను కూడా ఏదో చేస్తాను మీకు. నాకేం చేస్తాయా నువ్వు, నాకు ఈ అక్షయ పాత్ర కూడా చేస్తా ఉన్నాము, దానికి మీ వైపు నుంచి ఇంకొక డోనర్ ఒక ఆయన దొరికారు, మీ వైపు నుంచి ఒక చేయి వేసి దాని వైపు అక్షయ పాత్రకి ఒకళ్ళు దొరికారు డోనర్, మీ వైపు నుంచి కూడా చెయ్యి వేయండి, వేస్తే ముందుకు వెళ్తుంది అంటే తప్పకుండా చేస్తానండి. ఈ పని అయితే చేస్తాను. ఆ పని అయింది, ఈ పని కూడా ముందుకి వెళ్తా ఉంది. ఇలా అందరూ కూడా వచ్చారు, చేస్తా ఉన్నారు. అయితే దీంట్లో ఇంకా ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయాలనేది మా ఉద్దేశం. అంటే ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి అంటే, ఇప్పుడు మనం మామూలుగా అయితే మొదట అనుకుంది ఒక 5,000 మంది కిచెనే పెడదామని అనుకుంటే లేదని చెప్పి నేను కాదు, 5,000 అంటే మరీ తక్కువ అవుతుంది, ఒక 15,000 మంది కన్నా పెడదామని చెప్పి 15,000 దాకా తీసుకెళ్ళాం. అయితే ఇప్పటికీ ఒక కిచెన్ కి అంత సమకూరింది, ఒక 5,000 మంది దాకా భోజనం పెట్టడానికి అంత సమకూరింది. మిగతా 10,000 మందికి ఏదైతే భోజనం పెట్టాలో దానికి సంబంధించి కొద్దిగా సమకూర్చాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నేను ఇంక వేరేది ఏమి అడగను, అందరి దగ్గరికి వస్తాను. ఆయన దగ్గర నెంబర్స్ ఉంటాయి నాకు తెలుసు, అందరి దగ్గరికి వస్తాను. కొద్దిగా మీకు కుదిరినంత 5,000 ఇస్తారా, 10,000 ఇస్తారా, ఎంతో కొంత దీనికి అక్షయ పాత్రకి. ఎందుకంటే అందరూ ఒక చెయ్యేస్తే మనది అనేది ఫీలింగ్ ఉంటుంది. అలా కాకుండా ఏదో డబ్బులు ఉన్న చేశారు అనేది కాకుండా అందరూ కూడా చేవేస్తే బాగుంటుంది ఉద్దేశం. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో మీరు అందరూ చూస్తూ ఉన్నారు, వారికి వండేవారికి డబ్బులు వచ్చి రాక వండలేని పరిస్థితిలో సగం వండి పెట్టి ఇలా పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా మిడ్ డే మీల్, మధ్యాహ్నం భోజనం అనేది ఎక్కడ ఏ విధమైన
ఇబ్బంది లేకుండా జరగాలని చెప్పి అలా అని చెప్పి అక్కడ పనిచేస్తున్న వారిని తీసేయమని కాదు. నేను ముందే చెప్పాను, అక్కడ పనిచేస్తున్న ఎవరైతే ఆయాలుగా చేస్తా ఉన్నారో వాళ్ళని మాత్రం తీసేస్తే మాత్రం ఒప్పుకోమని చెప్పాం. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తీవండి, వాళ్ళని కూడా మేము దీనిలో ఉపయోగించుకుంటాం, వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తామని చెప్తేనే మనం ముందుకు వెళ్తాం. సో ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండానే చేస్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి అందరూ చెయ్యి వేస్తే బాగుంటుందనే ఉద్దేశం. తప్పకుండా మా వైపు నుంచి మేము వచ్చి అడుగుతాము. ముందుగా కపిల్ భాయ్ గారితో స్టార్ట్ చేస్తాం. మేము అంటే భగవంతుడు సంకల్పం ఉంది, అందరూ మంచి డోనర్స్ వచ్చారు. సో మేము ల్యాండ్ కోసం అన్ని తిరుగుతున్నాం. 5-6 months నుంచి తిరుగుతున్నాం ల్యాండ్ కోసం. ఇప్పుడు కాదు, డోనర్ ఏమో 6 months కట్టడానికి వచ్చేసారు, 6 months తిరుగుతున్నాం. సో ల్యాండ్ కుదరలేదు. సో ఫైనల్ గా ఇది ఎస్పెషల్లీ లోకల్ ఉండే ఎమ్మెల్యే గారికి, జేసీ గారికి, కలెక్టర్ గారికి, అందరికి, లోకల్ ఉండే డోనర్స్ గారికి, కృష్ణదేవ్ గారికి, ఎంపీ గారికి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇనిషియేషన్ కాబట్టి ఇట్స్ ప్రాజెక్ట్ అనమాట. ఇట్స్ బ్రెయిన్ చైల్డ్.